ప్రియ ప్రేక్షకులారా, సోఫియా జోసెఫ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి శుభాభివందనాలు. సహోదరులారా, నేను మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుత రోజుల్లో బైబిల్ మీద చాలా వ్యతిరేకత తీసుకొస్తున్నారు చాలామంది. బైబిల్ వ్యతిరేకులు బైబిల్ మీద దాడి చేస్తున్నారు. నేను స్టార్టింగ్ ఈ ఛానల్లో బైబిల్ గురించి చెప్పుకొచ్చాను. పుట్టు పూర్వత్రాలు, బైబిల్ అసలు అంటే ఏమిటి, బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ దైవ గ్రంథాన్ని గురించి మీకు టూకీగా తెలియజేశాను. అయితే అప్పటి నుంచి కూడా, పూర్వకాలం నుంచి కూడా బైబిల్ వ్యతిరేకులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయారు. అసలు ఎంత దాడి చేస్తున్నారంటే, బైబిల్ లేకుండా చేయాలని, క్రైస్తవులు లేకుండా చేయాలని, సైతాను తనకి సమయం తక్కువగా ఉందని గ్రహించి చాలా విచ్చలవిడిగా విర్రవీగుతూ అనేక కోణాల్లో దాడి చేస్తూ ఉంది. దీనిలో కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా. అసలు ఎలా దాడి చేస్తున్నారు, ఎప్పటి నుంచి గడి దాడి ప్రారంభమైంది, దాడి చేసిన వారంతా ఏమైపోయారు, ఏం జరిగిందని తెలియజేస్తూ, ముఖ్యంగా 2023 సంవత్సరంలో 2023 సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి బాగా, అసత్యాన్ని మరింత నిసిగ్గుగా మనుషుల గుండెల్లోకి చొప్పించడానికి ప్రయత్నించిన వ్యక్తి డాన్ బ్రౌన్. ఇక అబద్ధమే, ఇక సైతాన రూపంలో బయలుదేరాడు. అబద్ధాన్ని క్రైస్తవుల గుండెల్లో చొప్పించాలని చెప్పేసి మహాప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి డాన్ బ్రౌన్. ద డావిన్సీ కోడ్ అనే పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకొని రాకముందు, డావిన్సీ కోడ్ అనేటువంటి ఒక చిత్రం కూడా వచ్చింది, మీకు గుర్తు చేసుకోండి. ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకొని రాకముందు మరికొన్ని పుస్తకాలను డాన్ బ్రౌన్ రాశాడు. ఇప్పుడు మనకు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఇవి కాకోకుండా చాలా పుస్తకాలు, గోష్ఠిక్ సువార్తలు కూడా వచ్చాయి. వాటిని అన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు తీసి పక్కన పెట్టాడు అని చెప్పాము. రోమన్ కథోలికులకైతే 73 పుస్తకాలు, మరి ఇక్కడ 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు కాకుండా మరొక 7 పుస్తకాలు రోమన్ క్యాథలిక్లు వాడుకుంటున్నారు. ఇవి మాత్రమే ప్రపంచమంతా కూడా నేటికి ఇప్పటికి కూడా అవి చలామణి అవుతున్నాయి, చదువుకుంటున్నారు. అవి కాకోకుండా ఇక చాలా పుస్తకాలు క్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా గోష్ఠిక్ సువార్తలు అని చెప్పేసి అవి వచ్చినాయి. అవి తీసేసారని కూడా మీకు చెప్పాను. అలా వచ్చినటువంటి పుస్తకాల్లో డాన్ బ్రౌన్ చాలా పుస్తకాలు రాశాడు. వాటికి లేని ప్రాచుర్యం ఈ పుస్తకానికి లభించింది. డాన్ బ్రౌన్ రచించినటువంటి పుస్తకానికి, ద డావిన్సీ కోడ్ అయినటువంటి పుస్తకానికి మంచి ప్రాచుర్యం వచ్చింది. అంతక్రితం చాలా పుస్తకాలు డాన్ బ్రౌన్ రాశాడు. కొన్ని మిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి. ప్రపంచం అంతా కూడా అబ్బా ఇదేదో వింతగా ఉంది, ఇదేదో క్రొత్తగా ఉంది అని చెప్పేసి కొన్ని మిలియన్ల పుస్తకాలు కూడా బాగా అమ్ముడుపోయినవి. పుస్తక రచయితనే ఆశ్చర్యంలో ముంతెచ్చిన అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది. ఈ రాసినటువంటి వాడికి ఆశ్చర్యం వచ్చింది. అబ్బా ఏంటి ఇంతగా అమ్ముడుపోయాయి నా పుస్తకాలు అని చెప్పి అనుకున్నాడు. ఈ పుస్తకాన్ని ఎంతమంది ప్రజలు ఎంతగా పట్టించుకుంటారని నేను ఎన్నడూ ఊహించలేదని చెప్పేసి ఈ డాన్ బ్రౌన్ తనకు తానే అనుకున్నాడు, చెప్పుకున్నాడు. అంటే సాతాను ప్రభావం ఎంత బాగా పనిచేసిందో మనం ఊహించుకోవాలి దాన్ని బట్టి. తర్వాత 2003లో మొట్టమొదటిసారిగా డావిన్సీ కోడ్ విడుదల చేయబడినప్పటి నుండి డావిన్సీ కోడ్ అనేటువంటి సినిమాని తీసి
విడుదల చేశారు. అన్ని అబద్ధాలే దాంట్లో. యేసు ప్రభు వారు మగ్దలేని మరియను ప్రేమించాడని, పెళ్లి చేసుకున్నాడని లేనిపోని అబద్ధాలన్నీ కూడా సినిమాలో తీశారు. 3 కోట్ల ప్రతులు ఈ పుస్తకాలు అమ్ముడుపోయాయి. పదుల సంఖ్యలో భాషల్లో కూడా వీటిని ట్రాన్స్లేషన్ చేశారు. చాలా భాషల్లో ట్రాన్స్లేషన్ కూడా చేశారు. 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతున్న దినాల్లో అనేకులు రక్షకుడైన యేసును అంగీకరిస్తున్న తరుణంలో అపవాది అనగా సాతాను వదిలిన అగ్నిబాణం ఈ పుస్తకం అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. 21వ శతాబ్దంలో బాగా మరి క్రీస్తు సేవ జరుగుతుంది, సువార్త సేవ జరుగుతుంది. ప్రపంచమంతా కూడా బాగా ఉధృతంగా ఉంది. చాలా మంది క్రైస్తవ్యాన్ని నమ్ముకుని, ప్రభువుని నమ్ముకుని బాప్తిసం పొందుతున్నారు. అలాంటి సమయంలో ఖచ్చితంగా మరి గురు చూసి సైతాను ఈ డావిన్సీ కోడ్ అయినటువంటి అగ్నిబాణాన్ని వదిలేయడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథాల్లో రాయబడిన సత్యాలకు పూర్తి విరుద్ధంగా డావిన్సీ కోడ్ అనే పుస్తకం రాయబడింది. బైబిల్లో ఏమైతే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో వాటికి పూర్తి విరుద్ధంగా ఈ పుస్తకం అనేది రాయబడింది. ఈ పుస్తకానికి ధీటుగా దేవుని యొక్క సేవకులందరూ అద్భుతమైన రీతిలో స్పందించారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకుంటాడా? తన సేవకులను లేపాడు పైకి, ఉధృతంగా లేపి దానికి ధీటుగా వీళ్ళ చేత సమాధానం చెప్పించాడు. డాన్ బ్రౌన్ వాటికి సమాధానాలు చెప్పలేకపోయాడు. మన వాడు సంధించినటువంటి దైవ సేవకులు సంధించినటువంటి బాణాలకి వాడు తిరిగి సమాధానం చెప్పలేకపోయాడు. చివరాఖరికి ఏం చేశాడో తెలుసా? 2 చేతులు ఎత్తి దండ పెట్టి మోకాలు తిరిగి, బాబు నేను రాసిందంత అబద్ధం, తప్పు, నన్ను క్షమించండి అని చెప్పేసి ఒప్పుకోక తప్పలేదు, ఒప్పుకున్నాడు. ఈ రకంగా సైతాన్ని విజృంభించింది. కాబట్టి సాతాను డాన్ బ్రౌన్ లాంటి అనేకులను సాధనంగా చేసుకుని బైబిల్పై దాడి చేసి ఓడిపోయింది. ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని పైకి లేపి బైబిల్లో అలా ఉంది కదా, ఇలా ఉంది కదా, అది తప్పు కదా, ఇది తప్పు కదా, ఇదేం పుస్తకం అని చెప్పేసి ఎంతో మందిని సైతాన్ని పైకి లేపి మళ్ళీ వాళ్ళని కాలగర్భంలో కలిసిపోయినట్టు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి అందరికీ చక్కని గుణపాఠం నేర్పాడు. ప్రియ పాఠకులారా, ముందు ఎలాంటి బైబిల్ వ్యతిరేకులను ఒక్కొక్కరిగా మరి మనం చూస్తున్నాం కదా, వాళ్ళని నేను పరిచయం చేస్తాను, చూసుకోండి. తర్వాత ఈ బైబిల్ మీద దాడి చేసిన వారిని గురించి మాట్లాడేటప్పుడు మనం పూర్వకాలం ఇంతవరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఫ్రెంచ్ తత్వవేత్త నాస్తికుడైన సర్ వాల్డరియన్ గురించి మనం చెప్పుకోక తప్పదు. నాస్తికుడైనటువంటి సర్ వాల్టరీ, నాస్తికుడు అంటే ఏంటి? దేవుడు లేడని చెప్పేటువంటి వాడిని నాస్తికుడు అంటాడు. దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి వారిని ఆస్తికులు అంటారు. ఆస్తికులు దేవుడు లేడంటారు ఖచ్చితంగా. దేవుడు లేకుండా ప్రపంచం ఎలా పుట్టింది, ఈ సృష్టి ఎలా పుట్టింది అంటే డార్విన్ సిద్ధాంతాన్ని ఎత్తుకొస్తాడు వాడు. ఈ ప్రపంచం అంతా కూడా అణు నిర్మితము, అణువుతో తయారైంది, అణువు బ్రద్దలైంది, అణువు బ్రద్దలయ్యి కొండలు, లోయలు, సముద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటైనవి అని చెప్పుకొస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు లేడు అని చెప్తాడు. కాబట్టి ఈయన గురించి మనం చెప్పుకోగా తప్పదు. నాస్తికత్వాన్ని తన నరాల్లో జీర్ణించుకున్న ఓల్బెయిర్ ఎన్నో గ్రంథాలు పుస్తకాలు రాశాడు. క్రీస్తు శకం 1694 నవంబర్ 21న జన్మించిన ఓల్బెయిర్ 1778 మే 30 వరకు జీవించాడు. ఈయన ఎప్పుడు పుట్టాడు అంటే 1694 నవంబర్ 21న పుట్టాడు. 1778 మే 30న చనిపోయాడు. చారిత్రక అంశాలు, నవలలు, కవితలు, కావ్యాలు మొదలగునవి ఎన్నో ఇతని ద్వారా రాయబడ్డాయి. హిస్టారికల్ పుస్తకాలు చాలా ఎన్నో, కథలు కానీ, నవలలు కానీ, పుస్తకాలు కానీ తన చేత రాయబడినాయి. తన జీవిత కాలంలో 2000కు పైగా పుస్తకాలను
20,000కు పైగా ఉత్తరాలను కూడా ఇతను రాశాడు. వాటిలో ది ఏజ్ ఆఫ్ లూయిస్, 14 కస్టమ్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది నేషన్స్, హెన్రియాడే, ద మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్, ఫ్లాటోస్ డ్రీమ్ మొదలగు పుస్తకాలు చక్కగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవి గొప్పవి. ఈయన రాసినటువంటి పుస్తకాల్లో ముఖ్యంగా ఏమిటాయంటే ది ఏజ్ ఆఫ్ లూయిస్ 14 కస్టమ్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది నేషన్స్, హెన్రియాడే, ద మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్, ఫ్లాటోస్ డ్రీమ్. ఇవి ముఖ్యమైనవి. వాల్వైర్ 1778 సంవత్సరంలో చనిపోక ముందు తన తర్వాత 100 సంవత్సరములకే క్రైస్తవ్యం మరియు బైబిలు వాటి ఉనికి కోల్పోయి చరిత్రలో కనుమరుగైపోతాయని చెప్పాడు. నేను రాసిన పుస్తకాల ప్రభావం వల్ల క్రైస్తవ్యం కనుమరుగైపోతుంది. 100 సంవత్సరాలకి అసలు బైబిల్ కంటికి కనపడదు. ప్రజలందరూ మర్చిపోతారు, దాన్ని ఎవరైనా చదవరని చెప్పాడు. ఏ ఇంట్లో చూసినా, ఏ చేతిలో చూసినా నా పుస్తకాలే కనపడతాయి అని చెప్పేసి నా పుస్తకాలు తప్ప బైబిల్ ఎక్కడా కనపడదని చెప్పుకుంటూ వచ్చాడు. తన మరణం తర్వాత 100 సంవత్సరాలంటే బైబిల్ క్రైస్తవ్యం అంతరించిపోతాయని చెప్పిన వాల్బేర్ చరిత్ర గర్భంలో కలిసిపోయాడు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత అది అసలు అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో అతను ఏమన్నాడంటే చనిపోయే ముందు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చచ్చిపోతూ అన్నాడు, నేను అసలు ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేది అని కేకలు వేస్తూ అరుస్తూ కేకలేస్తూ, అయ్యో భగవంతుడా, ఏంటి దౌర్భాగ్యపు జీవితం, నేను అసలు ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేది అని చెప్పి అరుస్తూ కేకలేస్తూ నానా యాతన పడుతూ చనిపోయాడు. అయితే వాస్తవం ఏమిటంటే, అసలు విషయం ఏమిటంటే, అతడు చనిపోయిన తర్వాత కేవలం 50 సంవత్సరాలకే జెనీవా బైబిల్ సొసైటీ వారు అతని ఇంటిని మరియు ముద్రణ యంత్రాన్ని కొని 1000 బైబిళ్ళు ముద్రించి అనేక దేశాలకు తరలించారు. అతనేమన్నాడు, 100 సంవత్సరాలు అసలు బైబిల్ ఉండదు, కనపడదు, క్రైస్తవ్యం ఉండదు, ఏ ఇంట్లో చూసినా ఏ చేతిలో చూసినా నా పుస్తకమే కనిపిస్తుంది అని చెప్పేసి చనిపోయే ముందు తప్పును ఒప్పుకుని నేను అన్ని అబద్ధాలు రాశాను, అంతా తప్పే, నాలాంటి పాపాత్ముడు పుట్టకూడదు, నేను ఎందుకు అసలు ఇలా పుట్టాను, భగవంతుడా నేను పుట్టకూడదు పోయేది అని అరిసి కేకలేసి చనిపోయాడు. ఏ ఇంటిలో అయితే తనను మరి బైబిలుకి వ్యతిరేకంగా పుస్తకాలు ముద్రించి మరి పంపించాడు, మరి 50 సంవత్సరాలకే అదే ఇంటిలో ఎవరో బైబిల్ సొసైటీ వారు ఆ ఇంటినే కొని ఆ ముద్రణ యంత్రాలనే కొని అక్కడి నుంచే బైబిల్ ముద్రించి అనేక దేశాలకి వీళ్ళు పంపించటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇల్లు ఈనాడు ఒక బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాగా తయారైంది. ఇల్లు చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడో, ఎలా చేశాడో. ఇలా చేసిన వ్యతిరేకులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. తర్వాత నాజీ పార్టీ సిద్ధాంతాలను యువకులకు నూరిపోసి జర్మనీ వారి దేహంలో ప్రవహించే స్వచ్ఛమైన రక్తం అంటూ యువకులను రెచ్చగొట్టి ప్రపంచంలో అరాచకాన్ని సృష్టించి రక్తపటేరులను పారించిన హిట్లర్. ఈ హిట్లర్ ఏం చేశాడో తెలుసా, 60 లక్షల మంది యూదుల్ని పొట్టను పెట్టుకున్నాడు. యూదుల్ని అంటే అసలు లేకుండా చేస్తానని చెప్పేసి గ్యాస్ ఛాంబర్లో పెట్టి మరి 60 లక్షల మంది యూదుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా. అయితే హిట్లర్ ఏ రేడియో స్టేషన్ ఉపయోగించి నాజీ పార్టీ సిద్ధాంతాలను, ప్రపంచ వినాశనం గురించి విధి విధానాలను ప్రకటించాడు. ఒక రేడియో స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రేడియో ద్వారా ప్రసారం చేస్తూ ఈ సిద్ధాంతాలను, నాజీ పార్టీ యొక్క సిద్ధాంతాలను మరి ప్రపంచం అంతా కూడా వినిపిస్తూ అందరిని కూడా మరి నాజీ పార్టీ నాయకులుగా తయారు చేస్తూ
మరి బలవంతంగా చేసి ప్రకటించాడో అదే రేడియో స్టేషన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ట్రాన్స్ వరల్డ్ రేడియో వారు దాని నుండే సజీవమైన దేవుని వాక్యాన్ని అనగా బైబుల్ వాక్యాలని చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి చేరవేశారు. మళ్ళీ అదే రేడియో స్టేషన్ ద్వారా బైబుల్ వాక్యాలని వెదజల్లడం ప్రసారం చేయడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. ఇలాంటివన్నీ వింటుంటే చదువుతుంటే బైబిల్ గొప్పతనాన్ని, బైబిల్ సార్వభౌమాధికారాన్ని ఎవరైనా కాదంటారా? చెప్పండి. ఎంత శక్తివంతమైందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడో చూశారు. సైతాన్ని ఎన్ని కుట్రలు కుయుక్తులు చేసినా కానీ మరి ఏమి చేయలేకపోతుంది. నాస్తికవాది అయిన కారల్ మార్క్స్ కూడా తర్వాత కారల్ మార్క్స్ సిద్ధాంతాలను ఉగ్గుపాలతో వంట పట్టించుకుని రష్యా దేశపు అధినేతగా ఈ ప్రపంచంలో దేవుడే నాకు ప్రధాన శత్రువు అని బహిరంగంగా పలికాడు. ఈ దేశంలో నాకు ప్రధాన శత్రువు ఏంటంటే దేవుడే నాకు శత్రువు అని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్పాడు. తన సిద్ధాంతాలని మరి అందరికీ మరి వినిపించేలా ఖచ్చితంగా తూచా తప్పగా పాటించేలాగా చేశాడు. వాడిమర్ లెనిన్ నిర్దాక్షిణంగా దేవుని నమ్మిన వారిని, క్రైస్తవులను ఓసకోత కోసేశాడు, క్రైస్తవులను చంపించేశాడు నిర్దాక్షిణ్యంగా. అలాంటి వ్లాడిమిర్ లెనిన్ గతించిపోయిన చాలా సంవత్సరాల తర్వాత, అంటే ప్రస్తుత కాలంలో రష్యా యొక్క అధ్యక్ష భవనంలో 4 చర్చిలు ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యం అండి. రష్యాలో అధ్యక్ష భవనం 4 చర్చిలు ఉన్నాయి. ఏ స్థలము నుండి దేవుడే లేడని గర్జనలు వినిపించాయో ఆ స్థలము నుండే నేడు సుమధుర గుడి గంటలు స్వరం వినపడటం గొప్ప విశేషమే కదా. ఎంత గొప్ప విశేషం అండి. చూడండి, ప్రపంచం అంతా కాడ దేశాలు వీళ్ళందరి కాడ మరి ఏ విధంగా బైబిల్ని వ్యతిరేకించి దేవుడు లేడు అని చెప్పేసి వీళ్ళు తన సిద్ధాంతాలను ప్రజలకి వినిపిస్తూ బైబిల్కి వ్యతిరేకంగా వాళ్ళు చేశారో మరి అదే పరిస్థితి అక్కడ నుంచే మరి దేవుడు మళ్ళా బైబిల్ని వెదజల్లటం జరిగింది. మరి హిట్లర్ 60 లక్షల మంది యూదులను చంపితే నేనేమనే తక్కువ తిన్నానా అంటూ మరొక 30 లక్షల మంది యూదులను నేను మట్టు పెడతానని శపథం చేశాడు జోసెఫ్ స్టాలిన్ కూడా హిట్లర్ కంటే నేనే తక్కువ అని చెప్పేసి ఆయన 60 లక్షల మందిని చంపేస్తే ఈయన 30 లక్షల మంది యూదులను నేను మట్టు పెట్టేస్తాను అని చెప్పేసి శపథం చేశాడు జోసెఫ్ స్టాలిన్. ఈ వ్యక్తి 1878 నుండి 1953 సంవత్సరం వరకు జీవించి 1920 సంవత్సరంలో రష్యా దేశపు అధికార పగ్గాలు చేపట్టాడు. ఉన్నది క్రైస్తవ పేరే గాని క్రైస్తవ్యానికి మాత్రము బద్ధ శత్రువుగా జీవించాడు. అతని పేరేమో జోసెఫ్ స్టాలిన్, పేరు మాత్రం క్రైస్తవ పేరు, కానీ క్రైస్తవుడికి వ్యతిరేకంగా జీవించాడు. అయితే రక్తపు పేర్లు పారించిన ఆ ఇంటి నుండి ప్రేమమైన చల్లని కిరణాలు మహిమను ప్రాముఖ్యతను గుర్తించిన ఓ నక్షత్రం వెలిసింది. స్వెట్లేనా స్టాలిన్ యొక్క ముద్దుల కుమార్తె స్వెట్లేనా. ఏ కుటుంబంలో అయితే తండ్రి వ్యతిరేకంగా క్రైస్తవులను హింసించి చంపేశాడో మరి ఆ కుటుంబం నుంచే ఒక ముద్దుల కుమార్తె పుట్టింది. ఆ స్టాలిన్ యొక్క కుమార్తె స్వెట్లేనా. మొదట కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తలొగ్గినప్పటికీ క్రీస్తు ప్రేమ కిరణాలను ఆమె సోకటంతో ఆ సంఖ్యలు తెగిపోయాయి. తండ్రి బాటలోనే నడిచింది మొట్టమొదటిగా. తర్వాత క్రీస్తు ప్రేమ తెలుసుకుని ఆ బానిస సంఖ్యలు తెంపేసుకుంది. బైబిల్ చదివి దేవుని బిడ్డగా మారిపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డగా మారిపోయి అనేకులకు మార్గదర్శకురాలైంది. దేవదోషకులు అనేక శతాబ్దాలుగా బైబిలును తిరస్కరిస్తున్నప్పటికీ ఈనాటికి వారందరిని ఎదుర్కొని నిలబడింది బైబిల్.
ఎంతమంది అయితే వ్యతిరేకంగా పోరాటం చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ ధీటైన సమాధానం చెప్తూ ప్రపంచవ్యాప్తంగా నిలబడగలిగింది బైబిల్. క్రైస్తవులను హింసించాలని ఒక రాజు ప్రతిపాదించినప్పుడు ఆ రాజ్యపు పండితుడు చాలా ఇలా అన్నాడు: అయ్యా, దేవుని సంఘం అనేక స్థుతులను సత్తువ లేకుండా చేసిన బైబిల్ వ్యతిరేకులు స్థుతులు అనేకం దైవ గ్రంథం వైపు సంధింపబడ్డాయి, కానీ అవి పదును కోల్పోతూనే ఉన్నాయి అని అన్నాడు. ఎంతమంది అయితే బైబిల్కి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతున్నారో, ఎదురు తిరిగి పుస్తకాలు రాసి చేశారో అవన్నీ కూడా పదును కోల్పోతూనే ఉన్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇలాంటి వారు ఎంతమంది వచ్చినా, సైతాలు ఎన్ని కుయుక్తులు అడ్డంకులు పెట్టినా కానీ మరి బైబిల్ని ఏమీ ఎవరు కూడా చేయలేరు. క్రైస్తవ్యాన్ని నశింపజేయడం ఎవడు వల్ల కాదు. రాజాదిరాజు రక్షకుడైన దేవుడు మరి రాబోతున్నాడు, 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. మరి ఈ రోజున మరి మనందరికీ తెలిసిందే, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎన్ని వ్యతిరేక శక్తులు బైబిల్ మీద విషాలు కక్కుతున్నాయో, విషం కమ్ముతున్నాయో, ఏమైపోతున్నాయో, కనుమరుగైపోతున్నాయో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రియమైన పాఠకులారా, గమనించండి, ప్రభువు రాకడ చాలా దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. మనం అందరం కూడా సిద్ధపడాలి, క్రైస్తవ యోధులుగా ఉండాలి. మరి ప్రభువు యొక్క మరి రాజ్య పాలనలో మనం, ఆయన ఏమన్నాడు, నేను రాజునే, కానీ ఇహలోకపరమైంది నా రాజ్యం కాదు, అది పరలోక సంబంధమైనది. ఆ రాజ్య వారసులుగా మనం ఉండటానికి ప్రతి ఒక్కరు ఆయుత్తపడాలి. అనేకులను పరిశుద్ధాత్మ పొందే విధముగా తయారు చేయాలి. అంత్యకాలములో నీ పిల్లలు కూడా మరి ప్రవచనాలు చెప్తారు, మరి దేవుని ఆత్మ పొందుతారని దేవుని వాక్యం చెప్పబడింది. మరి అందరిని కూడా మనం మారు మనసు రక్షణ పొందే విధంగా తన ఆత్మలను, శరీరం మనకొద్దు, శరీరం భూమిలో కలిసిపోతుంది, మన దేహలోక రాజ్యము కానీ కాదు. ప్రభు వెళుతూ చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థానములు కలవు, నేను మీకు నివాస స్థానాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను, మళ్ళా తిరిగి వస్తాను, మిమ్మల్ని అందరినీ తోడుకుని వెళ్తాను. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి, మరి అనేకులకు సహాయం చేయండి, తోడ్పడండి, పాప మార్గం విడిచిపెట్టండి, మంచి మార్గంలో నడవండి. మరి ఇవన్నీ కూడా చెప్తూనే ప్రభు మనకి చక్కని ఆశీస్సులు అందిస్తున్నాడు. వ్యభిచారులను మార్చండి, దొంగలను మార్చండి, మరి నరహంతకులను మార్చండి, మరి అందరిని కూడా మంచివారిగా మార్చి తీర్చిదిద్ది నా బోధలు వాళ్ళకి తెలియజేయండి అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎంతమంది వ్యతిరేకులు వచ్చినా కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు, మనకు తోడుగా ఉంటాడు. మనము ఆ రాజ్యం యొక్క వారసులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. పరిశుద్ధుడు తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా. తండ్రి, చక్కని విషయాలు మరి నాకు తెలియజేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇలాంటి విషయాలు మరిన్ని తెలియచేయండి. మరి మా సోఫియా జోసెఫ్ ఛానల్ ద్వారా అనేకులు వీక్షించే భాగ్యం దయచేయండి. కాబట్టి తండ్రి, మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవులను మాకు దయచేయండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.